హాయ్ గాయ్స్, నేను నైట్ ఆలోచించాను ఏం టిఫిన్ చేద్దాం అబ్బా అనేసి. మా అన్ననైతే నేను అడిగాను ఏం టిఫిన్ చేయనన్నా అని. ఏదో ఒకటి చేసేసే రేపు మార్నింగ్కి కదా అన్నాడు. కాదన్నా ఇంట్లో అయితే ఏం లేవు, సబ్బీం అయితే ఉన్నాయి, సబ్బీం కిచడి అయితే చేయనా అని అడిగాను. చేసేసే సబ్బీం కిచడి తినేద్దాం ఏముంది అనేసాడు. నేను అందుకైతే నైటే నా సబ్బీం అయితే నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ లేసి చూస్తే కరెంట్ లేదు, ఎందుకంటే నైట్ నుంచి వర్షాలు పడుతున్నాయి, ఫుల్ గాలులు. నేను నిన్నటి వీడియోలో పెట్టాను కదా, మీకు అప్పుడే అర్థమవుతుంటుంది. ఫుల్ అంతకు మించి గాలులు వచ్చాయి. నేను అవైతే క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే మా ఊళ్ళో కరెంట్ అయితే లేదు. నైట్ నుంచి లూజ్ కరెంటు వస్తూ పోతూ ఉంది లూజ్ కరెంట్. అది కూడా పర్ఫెక్ట్గా అయితే రాలేదు. ఇంకా అందుకని అయితే నేను మార్నింగ్ లేచేసి టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఏం పని లేదు, కరెంట్ వస్తేనే కదా, వాటర్తోనే ఫుల్ పని. నేను టిఫిన్కి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. శనగకాయ పప్పులు, ఇంకా జీలకర్ర, ఇంకా పచ్చిమిర్చి మెత్తగా దంచుకోవాలి. కరెంట్ అయితే లేదు కాబట్టి నేను దంచుకున్నాను. మిక్సీ అయినా పట్టుకోవచ్చు మీరు. మిక్సీ పట్టుకొని ఇంకా ఆయిల్ వేసేసి, ఇంకా తిరగమాత గింజలు, కరివేపాకు వేసి మంచిగా వేగిన తర్వాత మనం దంచిపెట్టుకున్న పొడి అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మంచిగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న సబ్బిం అయితే వేసేసేయాలి. వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. మంచిగా బాగా మిక్స్ అయ్యేలా, హీట్ అయ్యేలా ఎక్కువసేపు మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ హీట్ అవ్వాలి కదా, అవి చల్లగా ఉంటాయి. ఇంకా ఆ పని అయిపోయిందో లేదో ఇలా బయటకు వచ్చాక వీడు చూడండి ఎలా తింటున్నాడు. వాళ్ళ తాత తీపిచ్చాడంట కుర్కురే, ఫుల్ లాగిచ్చేస్తున్నాడు. అరిచింది వాళ్ళ అమ్మ, ఏంటి మార్నింగ్ మార్నింగ్ తినచ్చా టిఫిన్ తినకుండా అని. చెప్పాడు కదా అవి తినకూడదని అనేసింది. గమ్ముకున్నాడు. వాళ్ళ బాబాయ్ ఏమైంది నాన్న అని అడగగానే ఫుల్ ఏడ్చేసి వెళ్ళి ఎత్తుకోమన్నాడు. ఇంకా అంతే, వాళ్ళ పప్ప వాళ్ళ బాబాయ్ అడగకూడదు ఎవరేమన్నా అన్నప్పుడు. ఓకే గైస్, మా వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.